హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నేను మీషో నుంచి కొన్ని టైలరింగ్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మనకి యూజ్ అవుతాయండి. ముఖ్యంగా ఈ కర్వ్ స్కేల్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తానండి. మీకేమైనా ప్రోడక్ట్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే లూజ్ అయితే ఫస్ట్ అయితే చూసుకోవాలండి. మనం లూజ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం ఖర్చుల ద్వారా వచ్చిద్ది, ఖర్చుకి ఏదన్నా జాయింట్స్ పడతాయి అనుకుంటే జాయింట్స్ ద్వారా కూడా ఫస్టే తీసేసుకొని మనం లూజ్ అయితే కరెక్ట్గా చూసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే పొడవండి. పొడవు కూడా నేను ఒక పావించి పొడవు ఎగస్ట్రా పెట్టాలనుకుంటున్నానండి. అందుకని దాని ద్వారా కూడా మనమైతే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ గురించి చెప్పుకుంటే కర్వ్ స్కేల్ అసలు ఎలా ఉపయోగించాలి ఏంటి, నేను చెప్పే ప్రాసెస్లోనైతే ఉపయోగించండి. కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఎవరైనా కూడా నేర్చుకోవచ్చండి. కొత్త వారికైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా సింపుల్గా ఉండిద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని నేను చెప్తానండి. ఈ మెథడ్లోనైతే యూజ్ చేయండి. నేనైతే ఫస్ట్ ఎలా డ్రా చేసుకుంటాను అలా డ్రా చేసి చెక్ చేసినాక ఇంత సింపుల్ మెథడా అని నాకైతే అనిపించిందండి. అలానే ఆ సింపుల్ మెథడ్ మీకు కూడా షేర్ చేస్తున్నానండి. సింపుల్ మెథడ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చో మనకి ఈజీగా సింపుల్గా అయిపోవాలండి. ఏదైనా వస్తువు ఉపయోగించుకుంటుందే మనం సింపుల్ మెథడ్లో అయిపోవటానికి దానికి డౌట్స్ ఏం లేకుండా చెప్తున్నానండి. చూసారా ఇప్పుడు మనకి ఈ స్కేలు యారో మార్క్స్ అయితే మనకి ఇచ్చారండి. ఇటు కింద నుంచి ఇటు పైకని చెప్పి అలానే పెట్టుకొని నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. నా హ్యాండ్ లూజ్కి అయితే ఈ కర్వ్ స్కేల్ కరెక్ట్గా సరిపోయిందండి. కాబట్టి నాకు ఇంత బాగా వచ్చేసింది. నేను ఆ మార్కింగ్ అయితే హ్యాండ్కి నేను ఎలా చేసుకుంటానో ఈ కర్వ్ స్కేల్ పెట్టి ఉపయోగించినప్పుడు మార్కింగ్ అలానే వచ్చేసిందండి. కాబట్టి ఇది కరెక్ట్ అని నాకు అనిపించింది. ఫస్ట్ పైనుంచి పెట్టుకున్నాక తర్వాత కింద నుంచి మనం ఖర్చు వారా మనం లైన్ డ్రా చేసుకునేది మనకు కనిపించేటట్టు ఉండాలండి. అలా పెట్టేసుకొని కింద లైన్ కూడా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు 2 లైన్లు డ్రా చేసుకున్నాక మనకి కరెక్ట్గా షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు సైడ్ లైన్ డ్రా చేసుకున్నాక మీకు అనేది షేప్ అనేది కరెక్ట్గా కనిపించదండి. అది కూడా మనం డ్రా చేసుకుందాము. ఈ కర్వ్ స్కేలు సింపుల్గా ఉపయోగించుకోవచ్చండి. చాలా బాగా అనిపించింది నాకైతే హ్యాండ్కి అయితే. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అసలు లుక్ అయితే వచ్చేసిందండి. చూసారా ఈ లైన్ డ్రా చేసుకున్నాక మనకి హ్యాండ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా అనిపించిందండి. చూడటానికి కూడా హ్యాండ్ కరెక్ట్గా వచ్చేసింది అనిపించింది. కాబట్టి ఈ స్కేల్ అయితే మనం అయితే ఉపయోగించుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది మంచిగా ఉపయోగించుకోవచ్చండి. దీనిపైనే నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. కరెక్ట్గా లూజు కర్వ్ అనేది కూడా బాగా వచ్చేసిందండి. చిన్న సైజులకైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ముందు ముందు వీడియోల్లో అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకున్నామండి. నేను చెప్పిన ఈ మెథడ్లో అయితే కట్ చేసుకున్నట్టయితే కొత్త వారైనా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. ఈ మెథడ్లో కట్ చేసినట్టయితే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. చిన్న సైజు బ్లౌజులకి అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.